దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం తాజాగా సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచి 850కి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు పెంచాలని నిర్ణయించింది. ఈ భారీ మార్పును అమలు చేయడం కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు బిల్లుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే ఎంపీలకు చేరవేసింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పార్లమెంటులో ప్రజా ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం తాజాగా సంచలన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఈ నెల 16, 17, 18 3 రోజుల పాటు దేశంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యతో పాటు లోక్సభ స్థానాల సంఖ్య పెంపు, ముఖ్యంగా డీలిమిటేషన్ అంశంతో పాటు మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను లోక్సభ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు పంపింది. లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాల సంఖ్యను 850కు పెంచాలని కేంద్రం ప్రతిపాదన చేసింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు. దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఎంపీలకు సమాచారం అందజేసింది. మరోవైపు ఆర్టికల్ 55, 81 సవరణపై సర్క్యులర్ను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని వివరిస్తున్నటువంటి ఆర్టికల్ 55, పార్లమెంట్లో సభ్యుల సంఖ్యను చెబుతున్నటువంటి ఆర్టికల్ 81, ఈ రెండు ఆర్టికల్స్ కి సంబంధించి సవరణతో డీలిమిటేషన్ కు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయబోతోంది. దీనికి సంబంధించి 16, 17, 18 ఈ 3 తేదీల్లో డీలిమిటేషన్ అంశంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై ప్రత్యేక బిల్లుపై పార్లమెంట్ చర్చించబోతోంది. 131వ రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టబోతోంది. ఈ నెల 16వ తేదీన కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును లోక్సభలో ప్రతిపాదించబోతోంది. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు అంశంపై కూడా అటు లోక్సభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టబోతోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే 50% కోటాతో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్యతో పాటు లోక్సభ స్థానాల సంఖ్యను 50% కోటాలతో పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదనను ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 50% సీట్లను రాష్ట్రాల్లో 50% అసెంబ్లీ సీట్ల సంఖ్యను, లోక్సభ సీట్ల సంఖ్యను 50% కోటాతో పెంచి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు దీనికి సంబంధించి
ఈ నెల 15వ తేదీన అంటే రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇండియా కూటమి కీలక నేతలంతా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీల సభ్యులతో కలిసి ఉమ్మడి కార్యాచరణను ఇండియా కూటమి ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ విప్ జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు విధిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా 50% కోటాతో అసెంబ్లీ స్థానాల సంఖ్యను, లోక్సభ స్థానాల సంఖ్యను పెంచాలని ప్రతిపాదన చేస్తోందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా దక్షిణాదిలో బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ డిలిమిటేషన్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఈ టార్గెట్ ను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా దక్షిణాదిలో 50% కోటాతో అసెంబ్లీ స్థానాల సంఖ్యను, లోక్సభ స్థానాల సంఖ్యను పెంచినప్పటికీ ఉత్తరాదితో పోలిస్తే మరింత తక్కువగా మారబోతోంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనబడుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అటు లోక్సభ స్థానాల సంఖ్య తక్కువగా ఉంది అనేది నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు 50% కోటాతో మొదట జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ఉత్తరాది రాష్ట్ర 1970 తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పీల్ మేరకు దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయి. ఈ మేరకు జనాభా ప్రాతిపదికన అటు అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ నేతలు, ఎన్డీఏ నేతలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకనొక సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి, ఇప్పుడు జనాభా నియంత్రణ పాటించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం బహిరంగంగా కామెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కనిపెట్టింది. అదే రాష్ట్రాల వారీగా 50% కోటా విధించి అసెంబ్లీ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాల సంఖ్యకు అదనంగా 50%, లోక్సభ స్థానాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానాలకు అదనంగా 50% పెంచి నియోజకవర్గాల పునర్విభజన చేపడతామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల సంఖ్య మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అదనంగా 50% కోటా పెంచితే 40 లోక్సభ స్థానాలు అయితే మొత్తం 120 లోక్సభ స్థానాలు అవుతాయి. కాబట్టి పార్లమెంట్లో, లోక్సభలో ఉత్తరప్రదేశ్ ప్రాతినిధ్యం బాగా పెరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఉత్తరప్రదేశ్ మరింత కీలక పాత్ర పోషించబోతోంది. కాబట్టి దీనికి సంబంధించి దీన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ 50% పైగా అసెంబ్లీ సీట్ల సంఖ్య అక్కడ ఉత్తరప్రదేశ్లో పెరిగితే 600 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన కూడా సరైన ప్రతిపాదన కాదనేది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి, విపక్ష రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మరో అంశం, జీడీపీ ఆధారంగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను, లోక్సభ స్థానాలను పెంచాలంటూ రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై ఇండియా కూటమి రేపు చర్చించబోతోంది. ఇండియా కూటమి పక్షాల భేటీలో కూడా ఈ అంశంపై చర్చ జరగబోతోంది. కానీ దీన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది కూడా ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి కూడా ప్రధానంగా ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది? గతంలో 2034 తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామంటూ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాల్సిన అవసరమైంది. అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేస్తే మహిళల కోటా తగ్గుతుంది అనేది ప్రధానంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుంది. కాబట్టి 2027 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలి అనేది ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్నటువంటి అంశంగా, ప్రతిపాదనగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా
మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి అంటే 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అటు లోక్సభలో అటు అసెంబ్లీలో అమలు చేయడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక అటు రాజ్యసభలో శాసన మండలిలో మహిళా రిజర్వేషన్లు ఉండవు అనేది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అటు శాసన మండలిలో రాజ్యసభలో లేవు కాబట్టి మహిళా రిజర్వేషన్లు కూడా అటు రాజ్యసభలో అమలు కావనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అంశంగా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా డీలిమిటేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 2029 లోక్సభ ఎన్నికల్లో ఒకవైపు ఎస్ఐఆర్ అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ సవరణ చట్టాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ను చేపడుతోంది. ఇక మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ రాష్ట్రాల్లో 50% కోటా, అదేవిధంగా లోక్సభ స్థానాల్లో అన్నిటికీ కలిపి 50% కోటాను పెంచి 543 స్థానాలను 850 లోక్సభ స్థానాలుగా చేసి 2029 లోక్సభ ఎన్నికలకు ఇదే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన కూడా మనకు స్పష్టంగా కనపడుతోంది. దీంతో 16, 17, 18 ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేపట్టబోతోంది. కాబట్టి ఈ చర్చలో ఎట్లాంటి అంశాలు తెరపైకి వస్తాయన్నది చూడాల్సి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.